నెల్లూరు రంగనాయకులపేట 52వ డివిజన్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ఎస్బిటి సూపర్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయూబ్, ఖలీద్, అబ్దుల్ అజీజ్, షేక్ అక్రమ్, ఫైజుల్లా, 52వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే ఓకే గారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. जरा देखो सर, एक लाख आ जाओ, आओ सर, ऐसा ఇప్పుడు మన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి కొనసాగబడుతుంది. మన అయ్యూబ్ మౌలానా గారికి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను. ఈరోజు 52వ డివిజన్ అధ్యక్షుడు ఖాలిద్ గారి ఆదర్శంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ కమిటీ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ గారు మన వార్డు మన బాధ్యత ఈ క్యాంపెయిన్ని నిర్వహించారు. అప్పటి నుంచి 52వ డివిజన్లో ఎప్పుడైతే క్యాంపు మాకు చెప్పారో అప్పటి నుంచి 52వ డివిజన్లో ప్రతి డోర్కి వెళ్ళి మేము వాళ్ళు ఏమేమి ఇబ్బంది పడుతున్నారు, ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ తెలుసుకుంటున్నాము. అలాగే ఈ సర్వేలో ఇక్కడ మెడికల్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. ప్రతి ఒక్కరు అడిగారు, కొద్దిగా డాక్టర్ని ఇక్కడ పిలిపించండి, మెడికల్ క్యాంప్ చేయండి అని. అలాగే ఈరోజు 52వ డివిజన్లో మెడికల్ క్యాంప్ పెట్టాము. ప్రతిరోజు ఏదో ఒకటి మన వార్డు మన బాధ్యత, ఏదో ఒకటి ఇష్యూ ఇక్కడ 52వ డివిజన్లో ప్రతి వర్కర్కి ఉంది. అలాగే పింఛన్ అవ్వం కానీ, ఆధార్ కార్డులు అవ్వం కానీ, ఏదో ఒకటి ఇష్యూ మీద ఎస్డిపిఐ పార్టీ క్యాడర్స్ ఇక్కడ 52వ డివిజన్ కృషి చేసి వాళ్ళకి ఎంత వీలైతే అంత వాళ్ళకి వర్క్ చేస్తారని ఇక్కడ మేము హామీ ఇస్తున్నాము. అస్సలాము అలైకుం. ముందుగా అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నవాజ్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. ఎస్బిటి ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను. సో ముందుగా ఇవాళ వైద్య శిబిరం అనేది ఇవాళ మనం చేశాము. సో దీనికి సహకరించిన ఎస్డిపిఐ పార్టీ బృందం అయితేమి, వాళ్ళ నాయకత్వం అయితేమి, వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరపు నుంచి మా కృతజ్ఞతలు. సో ఇవాళ ఇంతమంది జనాలు వచ్చినారు. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఓల్డ్ ఆర్థరైటిస్ డే, ఇవాళ అంటే ఎముకల అరుగుదల దినోత్సవము. సో దాని గురించి ఒక అవగాహన కల్పిస్తూ ఇక్కడ వచ్చిన రోగులందరికీ అయితేమి, సో మొదటి దశలోనే మనం కనుక ఈ వ్యాధిని కనుక గుర్తిస్తే మనం లాస్ట్ స్టేజ్ వరకు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్తో ఆపరేషన్ లేకుండానే ఫస్ట్ 2 స్టేజెస్లోనే మనం వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏంటి కనుక్కొని దాని ద్వారా మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ దాకా పోకుండా ముందునే మనం నివారించవచ్చు. సో దీనిపైన మనం ఇవాళ అవగాహన సదస్సులాగా ఒక వైద్య శిబిరం అనేది జరగడానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎస్డిపిఐ పార్టీ నాయకత్వానికి, బృందానికి, ఇక్కడ వీళ్ళ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు. సో ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలు మనం ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. मेरा नाम अयूब, मैं एसडीपीआई नेल्लूर सिटी असेंबली प्रेसिडेंट बात करता हूँ कि एसडीपीआई 50 वार्ड रंगनाकुलपेट रेल गली में एक प्रोग्राम, मेडिकल कैंप प्रोग्राम रखे हैं। एसडीपीआई की तरफ से प्रोग्राम रखा गया है कि प्रोग्राम से पब्लिक को बहुत बड़ा फ़ायदा होगा और पब्लिक इससे बहुत बड़ा फ़ायदा उठाएगी, क्योंकि टेस्ट भी किया जाता है। टेस्ट 1500 का टेस्ट फ्री में मुफ्त में किया जाता है। उसी तरह हमारे डॉक्टर साहब नवाज शरीफ साहब आए हैं, उनका मैं शुक्रिया अदा करता हूँ। तो ये कैंप का मकसद क्या है कि एसडीपीआई पार्टी पूरे देश में
पूरे भारत देश में इसी तरह हर जगह कौम की खिदमत करना एक पार्टी का असल मकसद है। और उसी तरह ये पार्टी का मकसद क्या है कि ये पार्टी ప్రజల సమస్య తీర్చే పార్టీ ఎస్డిపి పార్టీ. ఏంటంటే మాకు స్టేట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, మన వార్డు మన బాధ్యత అని. అందుకోసం మేము ప్రతి వార్డులో పోయి ఎస్డిపి నుంచి ప్రతి స్టేట్లో పోయి ప్రతి వార్డులో పోయి ప్రతి వీధిలో పోయి మేము అందరి ప్రజల సమస్య గుర్తించి మేము ఆ సమస్యను పూర్తి చేస్తున్నాము. మరియు పెద్ద సమస్య అయితే కమిషనర్ గారి దాకా తీసుకుపోతున్నాము. ప్రతి వీక్లీ ఎవ్రీ వీక్ మేము పోతున్నాము. అలాగే కలెక్టర్ గారిపై మేము పోయి సమస్యలన్నీ తీర్చున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.